Let us start with the first question. It's a question number 31 to 35. DA. The pie chart shows the distribution of total number of students of university in different departments as shown below. మనకు total students ఎంతమంది ఉన్నారండి? 5400. అవి వచ్చేసి మొత్తం ఎన్ని వింగ్స్ గా డివైడ్ చేశాడు? 5 వింగ్స్ గా డివైడ్ చేశాడా? 6 టోటల్ 6 వింగ్స్ గా డివైడ్ చేశాడు. ఓకే, అంటే టోటల్ ఇది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 100%. 100% ఈక్వల్స్ టు 5400. We can go with the questions directly wherever it is necessary. We can calculate, ma'am. Find the ratio of the total number of students from engineering and architecture department together to the total students from pharmacy and BSc department together. Just మనకు రేషియో అడుగుతున్నాడు మా. ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్. ఇంజనీరింగ్ ఎంత ఉందండి? 25 ప్లస్ ఆర్కిటెక్చర్ ఎంత ఉంది? 18. 25 ప్లస్ 18 ఎంత అండి? 43. 43 తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మా? ఒకటే ఉంది. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ దేర్. ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు క్యాన్సిల్ విత్ ఎనీ అదర్ నెంబర్స్. రేషియో అడిగాడు అంతే కదా, వాల్యూతో పని లేదు మా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 32. If the ratio of the males to females in the pharmacy and fine art department are 1:2, 3:2 respectively, then total number of females in the pharmacy and fine art department together. Pharmacy వచ్చేసి మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది చూడండి ఇక్కడ. ఎన్ని పార్ట్స్ మా? 15%. ఎంత పర్సెంటేజ్? 15%. ఓకే, 15% మనకు అందులో ఎవరు కావాలండి? ఫీమేల్సే కదా. అంటే 3 పార్ట్స్ ఈక్వల్స్ టు ఎంత పర్సెంటేజ్ ఉందండి? 15%. మరి మనకు కావాల్సింది ఫీమేల్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 2 పార్ట్స్ ఈక్వల్స్ టు ఎంత పర్సెంట్ అవుతుంది? 10%. 10% ఆఫ్ 5400 ఎంత అండి? 540. ఎంత అవుతుందండి? 540. నెక్స్ట్ ఇది మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఈక్వల్స్ టు 5 నాట్స్ ఎంత ఉంది మా? 10. 5 పార్ట్స్ 10% అయితే మనకు 2 పార్ట్స్ ఏమవుతుంది? 4% అవుతుంది. ఎంత అవుతుంది? 4%. ఇక్కడ 1% ఎంత? 54. 54 into 4 200 plus 16 216. ఎంతండి వీళ్ళు? 216. మనకి రెండింటి యొక్క సమ్ కావాలి కదమ్మా. 756. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ దేర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ 33. ఫైండ్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది యూనివర్సిటీ అంటున్నాడు. సో మనకు పర్సంటేజ్ గా టోటల్ ఎంత ఉందండి? 100%. అది డిగ్రీస్ లో ఎంతకి ఈక్వల్? 360 డిగ్రీస్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకు ఆర్కిటెక్చర్ కావాలి. ఆర్కిటెక్చర్ ఎంత ఉంది మా? 18%. 18% ఎన్ని డిగ్రీస్ అని అడుగుతున్నాడు. ఈ రెండు క్యాన్సిల్ చేద్దామా? ఎస్. ఇది ఎన్ని టైమ్స్ మా? 5 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్ అండి? 9 టైమ్స్. అప్రాక్సిమేట్లీ 7 టైమ్స్ అనుకోవచ్చా? 7 పాయింట్ సంథింగ్ 7.2 అని కూడా చెప్పొచ్చు. ఎంతండి? 7.2. 9 7s 63. 63 plus 1.8 64.8. Option A is the answer there. It's a 34. Number of students who failed in the final semester exam from MBBS and Fine Art department are 20 and 15% respectively of their respective department. Then find the total number of students who passed the semester from MBBS and Fine Arts department. ఒకసారి చూడండి ఇక్కడ MBBS ఎంత పర్సెంట్ ఉందండి? 20%. 20% లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత పర్సెంట్? 20%. అంటే మరి పాస్ అయిన వాళ్ళు 80%. ఎంత పర్సెంట్ మా? ఇందులో ఎంత పర్సెంట్ మా? 80%. 80% ఆఫ్ 20 ఎంత? 16 అని రాసుకో. ఎంతమంది మా? 16% ప్లస్ ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ మొత్తం ఎంత ఉందండి? 10%. 10% లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతంట? 15%. మరి పాస్ అయిన వాళ్ళు 8.5% అవుతుంది. ఇందులో తీసుకోవాలి కదా. 100కి అయితే 85. మరి 10కి ఏమవుతుంది? 8.5%. మనకు టోటలే కదా అడిగింది. ఈ టోటల్ ఎంత అండి? 24.5% ఆఫ్ ఎంత రాయొచ్చు? 5400. ఇందులో 10% ఎంత? 540. 20% ఎంత? 1080. మనకు 4.5% కావాలి. 4% అంటే ఇందాక చేసాము 216 అని. 0.5% అంటే 1% ఎంత అండి? 54. 1% ఎంత? 54. హాఫ్ ఎంత? 27. అంటే లాస్ట్కి ఎంత వస్తుంది మా? 3. 3తో ఎండ్ అయిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ దేర్. ఇట్స్ 35. Total students from engineering and pharmacy department together, approximately what percent of the total students from MBBS and Fine Arts department? Engineering and pharmacy కలిసి ఎంత ఉంది మా? 40%. And is approximately what percent of total students from MBBS and Fine Arts? MBBS and the Fine Arts వచ్చేసి this one. And ఎంత అండి? 30. 1/3 అని చెప్పొచ్చా? 1/3 ఎంత పర్సెంట్? 33 పాయింట్ సంథింగ్ ఇంటూ 4 అంటే 130 సంథింగ్ 134%. ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్ దేర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 36 to 40. ఫస్ట్ వన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. లెట్ us move the first question అండి. 36. ప్రోడక్ట్ ఎంత రావాలండి? 26 రావాలి. సమ్ వచ్చేసి -15 అంటే -13
-2. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది 13, 2. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి -28 రావాలి, సమ్ వచ్చేసి -3 రావాలి. అంటే ఏం రాయొచ్చు -7 + 4. అప్పుడు y ఏమవుతుందండి 7, -4. ఇక్కడ చెక్ చేసుకుంటే 13తో చెక్ చేసుకుంటే బోత్ ద కేసెస్ ఏమవుతుంది గ్రేటర్ అవుతుంది, బట్ 2తో చెక్ చేసుకుంటే లెస్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది RCE అవుతుంది. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 37 అండి. ఫస్ట్ కేస్ ప్రోడక్ట్ వచ్చేసి -12, సమ్ వచ్చేసి 1. అంటే ఏం రాయొచ్చు 4 -3. అంటే x ఈక్వల్స్ టు ఏమవుతుంది -4, +3. దీస్ ఆర్ ద x వాల్యూస్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 45 అన్నాడు మా, సమ్ వచ్చేసి -18 అంటున్నాడు. 15 3s -15 -3. y is equals to 15, 3. If you check with the -4 both the cases x ఏమవుతుంది లెస్ అవుతుంది, బట్ 3తో చెక్ చేస్తే ఒకసారి లెస్ ఒకసారి ఈక్వల్. అంటే ఏమని చెప్పొచ్చు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఆప్షన్ B is the answer there. It's a question number 38 అండి. In the both the equations of the product are negative. ఇచ్చిన రెండు ఈక్వేషన్ లో ప్రోడక్ట్ నెగిటివ్ ఉంటే మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు RCE. ఆప్షన్ E is the answer there. It's a question number 39. x³ equals to ఓకే ఈ 621 727 379 will be nothing but 1000 అని చెప్పొచ్చు. x ఈక్వల్స్ ఎంత అవుతుంది మా 10. ఇక్కడ స్క్వేర్ ఉంది అంటే డెఫినెట్ గా +or- వస్తుంది. అంటే ఇది నియర్ టు ఎవర్ స్క్వేర్ చెప్పండి 8 స్క్వేర్ కి. అంటే +8 అయినా వస్తుంది లేదంటే -8 అయినా వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది ఎవరండి 10. ఎవరితో చెక్ చేసినా x ఆబ్వియస్ ఏమవుతుంది గ్రేటర్ అవుతుంది. x గ్రేటర్ దెన్ y. ఆప్షన్ A is the answer. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 40. ప్రోడక్ట్ వచ్చేసి -21 కావాలి, సమ్ వచ్చేసి -4 రావాలి. అంటే ఏం చెప్పొచ్చు -7 + 3. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది 7, -3. సెకండ్ ఈక్వేషన్ ప్రోడక్ట్ వచ్చేసి 70 కావాలి, సమ్ వచ్చేసి -17 -10 -7. అప్పుడు y ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు అండి 10, 7. 7తో చెక్ చేసుకుంటే లెస్ అండ్ ఈక్వల్, 3తో చెక్ చేసుకుంటే లెస్. అప్పుడు ఆన్సర్ ఈస్ x less than or equals to y. ఆప్షన్ B is the answer there. It's a 41 to 45 data interpretation again. The following table shows the sales of rice from a shop of 5 years. Values are in kilograms అంటున్నాడు. ఓకే, క్వాంటిటీస్ ఇచ్చినట్టే కదండి మనకి ఇక్కడ. Let us go with the first one. ఏమి ఇచ్చారు చూద్దాం. Due to 2004 tsunami, if 50% of the net quantity of rice was spoiled, and in that 50% of rice varieties each were spoiled, then what percentage of golden rice is available out of the remaining for sale అంటున్నాడు. పర్టికులర్లీ ఏ ఇయర్ లో మాట్లాడుతున్నాడని 2004. 2004 మొత్తంలో సునామీ వల్ల ఎంత స్పాయిల్ అయిందిరా 50%. ఆ 50% కూడా ప్రతి దాంట్లో నుంచి ఏమైంది ఈక్వల్ గా అయ్యింది. అంటే ప్రతి దాంట్లో 50% తగ్గింది అంటున్నాడు. అప్పుడు మనకి గోల్డెన్ రైస్ అనేది ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. మా గోల్డెన్ ఇప్పుడు ఎంత ఉంది ప్రెసెంట్ 800. అందులో 50% పోతే ఎంత ఉంటుంది మా 400 ఉంటుంది. బై అన్నిట్లలో హాఫే కదా 400 + 450 850 + 350 1200 1200 + 25 1225. అంతేనా అండి. దిస్ ఈజ్ వాట్ పర్సెంట్ అంటున్నాడు. మనం ఏం రాయొచ్చు మా ఇంటూ 100. ఓకే, అప్రాక్సిమేట్ గా చెక్ చేసుకుందాం. ఇందులో మనకు 10% ఎంత 122. 10% ఎంత 122. అక్కడ వాడు కూడా నియరెస్ట్ హోల్ నెంబర్ అన్నాడు 122 కదండి. 122 ఇంటూ ఎంత చేయొచ్చు అండి 400 కావాలంటే 3 టైమ్స్ చేయొచ్చు. ఎన్ని టైమ్స్ మా 3 టైమ్స్. 3 టైమ్స్ నియర్ ఆప్షన్ అవుతున్నారు మా 33%. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 42. In 2003, if 20% of silver which was left out after the sales were distributed among Ram, Sham, Govind in the ratio 2:3:5, find the quantity of silver with the gold. Silver Govind got 20% of silver left అంటున్నాడు. మా ఎంత లెఫ్ట్ అయ్యింది 20%. ఏ ఇయర్ లో చెప్తున్నాడు 2003. సిల్వర్ ఎంత ఉంది ఇక్కడ 100. 100 లో 20% ఎంత 20. ఆ 20 ఎన్ని పార్ట్స్ కి ఈక్వల్ 10 పార్ట్స్ కి ఈక్వల్. 10 పార్ట్స్ 20 అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుంది మా 10 అవుతుంది. 10 kgs. ఆప్షన్ D is the answer there. It's a question number 43. What is the ratio between the maximum sales with the minimum sales in the given years అంటున్నాడు. గివెన్ ఇయర్స్ అన్నాడు. ఎందులో ఉన్నాడు మా ఇయర్స్. అంటే డెఫినెట్ గా మనం ఇయర్స్ అన్ని ఏం చేయాలి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. లెట్ us go with the fast. ఓకే, 500 + 500 1000. 1000 + 300 1300. అంతేనా అండి. 250 + 250 500. 500 500 1000. నెక్స్ట్ 500 200 700 700 + 1020. అంతేనా. నెక్స్ట్ దిస్ ఈజ్ 850 ఎంతండి
850 అండ్ దిస్ ఈస్ ఇందాక చేసాం మనం ఎంత వచ్చింది 1225 హాఫ్ చేస్తే ఎంత వచ్చింది 1225 డబల్ చేస్తే 2450 చెక్ ఇట్ వన్స్ ఇందులో తీసుకొస్తే 2400 ప్లస్ 50 2450 సరిపోయింది కదా ఏమడిగాడు మాక్సిమం కి మినిమం కి రేషియో అడుగుతున్నాడు మా ఇందులో మాక్సిమం ఎవరండి 2450 245 రాసేద్దామా మినిమం ఎవరండి 85 రాద్దామా ఏ టేబుల్ తో క్యాన్సిల్ చేద్దాం 17 5 17s 5 49s 49 is to 17 option D is the answer. Next question అండి it's a 44 what is the difference in the sales between 2002 and 2001 2002 total ఎంత వచ్చింది ఇందాక రాయమని చెప్పాను ఇందాక 1020 2001 ఎంత వచ్చింది 1000 అంటే డిఫరెన్స్ ఎంత 20 option C is the answer. If the cost of basmati is 70 rupees per kg and it is sold for 110 rupees, then find how much will be the revenue from basmati in 2002 and 2004 together. 2002 basmati ఎంత ఉంది మా 320 2004 ఎంత ఉంది 50 total ఎంత 370. What is the meaning of revenue? Profit ఏనా ఇన్కమ్ అని చెప్పాలి యాక్చువల్లీ ఓకే బట్ ఇక్కడ ప్రాఫిట్స్ ఇచ్చినట్టుండి విల్ గో విత్ దట్ కొన్నది ఎంతకండి 70 అమ్మింది ఎంతకి 110 అంటే ప్రాఫిట్ ఎంత పర్ కేజీకి 40 ఇంటూ 40 ఇయర్స్ సరిపోతుంది కదండి ఓకే 2 zeros మా ఇది 28 ఇది 12 ప్లస్ 4 14 అంటే 14800 ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 46 to 50 లెట్ us go with the wrong number series first question let me write the numbers here 5 13 29 61 125 255 509 ఓకే నాకు ఫస్ట్ 2 నెంబర్స్ కనిపిస్తే చూస్తే మాత్రం ఒక నెంబర్ లాజిక్ వచ్చేస్తుంది ఇక్కడ ఏంటి మా ఇంటూ 2 ప్లస్ 3 కనిపిస్తుంది క్లియర్గా నెక్స్ట్ కూడా ఏముంది ఇంటూ 2 ప్లస్ 3 మ్యాచ్ అయిందా రెండు నెక్స్ట్ చెక్ చేద్దాం ఇది ఎంత అండి ఇంటూ 2 ఎంత అవుతుంది 58 ప్లస్ 3 ఎంత 61 అగైన్ మ్యాచింగ్ నెక్స్ట్ ఎంత రాద్దాం ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 చేస్తే ఎంత రావాలి 122 ప్లస్ 3 125 మ్యాచ్ అయింది నెక్స్ట్ ఇంటూ 2 ప్లస్ 3 ఇది 0 అవుతుంది 3 అవ్వట్లేదు కాబట్టి రాంగ్ నెంబర్ ఇదే ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్ లాస్ట్ 3 రావాలి కదా ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 47 ఓకే 7200 1200 6000 1800 4500 2250 again 2250 ఓకే లుక్ ఎట్ హియర్ 7200 నుంచి 1200 వచ్చింది అంటే డెఫినెట్ గా ఏమై ఉండాలి బై 6 1/6 అని రాసుకుందామా నెక్స్ట్ ఇక్కడ నుంచి 1200 6000 అయ్యింది అంటే ఇంటూ 5 అంటే ఒకసారి బై అయింది ఇంకోసారి ఇంటూ అయింది అంటే నెక్స్ట్ కూడా ఏమవ్వాలి బై అవ్వాలి బై ఎంత అండి 4 6000 బై 4 ఎంత ఉండాలి 1500 ఉండాలి చూద్దాం ఒకసారి 1500 కదా నెక్స్ట్ ఎంత అయి ఉండాలి ఇంటూ 3 అవ్వాలి మ్యాచ్ అయిందా yes kabatti wrong number evarandi 1800 option B is the answer there it's a question number 48 let me write the numbers here 4000 3424 3024 2768 2624 2560 and the last number will be 2524 shall we go with the difference here na multiplications అయితే కనిపించట్లేదు అవునా shall we go with the difference తీసుకుంటే ఇక్కడ దీనికి ఎంత యాడ్ చేస్తే 4000 అవుతుంది మా 576 స్క్వేర్ కదా మనకు క్లియర్ కనిపిస్తుంది ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అండి 400 ఈ స్క్వేర్ ఎవరు చెప్పండి 24 స్క్వేర్ ఇది ఎవరండి 20 స్క్వేర్ అంటే డిఫరెన్స్ 44 వచ్చేస్తుంది మనకి చూద్దాం ఒకసారి అదే వర్కౌట్ అవుతుందా ఏమైనా మిస్టేక్ ఉందా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మన ప్రకారం మనం ఒకవేళ 4 అనుకుంటే ఇక్కడ ఎంత రావాలి 16 రావాలి ఎంత రావాలి మా 16 స్క్వేర్ అంటే ఎంత ఉండాలి 256 కి మ్యాచ్ అవుతుంది కదా అవుతుంది మా మనం ఇలా చెక్ చేయాలి ఇక్కడ నుంచి ఇది వస్తుందా లేదా చూడాలి మనం ఇటు నుంచి వెళ్ళొద్దు మైనస్ చేస్తున్నాం కదా ఎస్ 2768 కి 256 యాడ్ చేసి ఈ నెంబర్ వస్తుందా అని చెక్ చేసుకుందాం అవుతుంది కదండి లెట్ మీ గో విత్ ద నెక్స్ట్ డిఫరెన్స్ 24 20 ఇదంటే ఇక్కడ ఎవరు ఉండాలి 144 ఉండాలి ఎవరు ఉండాలి మా 144 4 ప్లస్ 4 6 సరిపోయిందండి ఇది కూడా నెక్స్ట్ డిఫరెన్స్ ఎవరు ఉండాలి చెప్పండి ఇది 12 అనుకుంటే నెక్స్ట్ నెంబర్ ఏమై ఉంటుంది 8 అవ్వాలి ఎంత అవ్వాలి 8 స్క్వేర్ ఎంత ఉండాలి 64 అంటే దీనికి 64 యాడ్ చేస్తే మ్యాచ్ అయిందా దీనికి 64 యాడ్ చేస్తే ఇది వస్తుందా వస్తుంది కదమ్మా
దీనికి 64 యాడ్ చేసి వస్తుంది అంటే డెఫినెట్ గా రాంగ్ నెంబర్ ఎవరు, ఇంకా మిగిలిన నెంబర్ ఒకటే. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. 2560 ప్లస్ 64 264 24 సరిపోయింది కదా. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 49 అండి. 80 40 60 180 525 2362.5 12993.775. ఓకే, చూద్దాం ఇక్కడ ఇది ఏమవుతుంది చెప్పండి. హాఫా 1/2 అని చెప్పొచ్చా? రైట్. ఇదేమవుతుంది 1.5 అయింది. ఎప్పుడైతే 1.5 అయిందో ఇది హాఫ్ అని రాయకుండా ఏం రాసుకుందాం 0.5. అప్పుడు ఇది ఏమని పిలిచవచ్చు 1.5 సరిపోతుంది కదా. నెక్స్ట్ ఎంత రావాలండి 2.5 రావాలి. ఇది ఎగ్జాక్ట్ ఎంత ఉంది ఇంటూ 3 ఉంది. 2.5 అయితే కాదు కాబట్టి రాంగ్ నెంబర్ ఎవరండి 180. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 15. 24 68 120 210 336 504 720. ఇప్పుడు మల్టిప్లికేషన్ ట్రై చేస్తున్నావా, స్క్వేర్స్ ఆర్ డిఫరెన్స్ చూద్దామా? షల్ వి గో విత్ ద డిఫరెన్స్ నా? మల్టిప్లికేషన్ ఛాన్స్ అయితే లేదండి, ఇది ఇంటూ 2 వచ్చే ఛాన్సెస్ ఎక్కడా లేవు కదా. లెట్ మీ గో విత్ ద డిఫరెన్స్ మా. ఫస్ట్ 2 డిఫరెన్స్ చెప్తారా నాకు? ఎంతండి 44. నెక్స్ట్ 2 డిఫరెన్స్ ఈస్ 52. నెక్స్ట్ 2 డిఫరెన్స్ ఈస్ 90. నెక్స్ట్ 2 డిఫరెన్స్ ఈస్ 126. నెక్స్ట్ 2 డిఫరెన్స్ ఈస్ ఇదొక 64 68 168. నెక్స్ట్ డిఫరెన్స్ ఈస్ 216. ఎనీ లాజిక్? Shall we go to again difference? Yes, ఈ డిఫరెన్స్ ఎంతండి 8. ఈ డిఫరెన్స్ ఎంత 8. అటు నుంచి చూద్దాం, ఇటు మ్యాచ్ అవ్వట్లే. 8 28 సంబంధం లేదు కదా, చూద్దాం ఇటు నుంచి ఏమన్నా. ఈ డిఫరెన్స్ ఇది 200కి ఎంత తక్కువ ఉంది 32. 32 ప్లస్ 16 ఎంత 48. ఈ డిఫరెన్స్ ఎంతండి 48. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 40 అంటే 88 గ్యాప్ కనిపిస్తుందా? అప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత 42. ఎంత గ్యాప్ ఉంది 6. ఈ గ్యాప్ ఎంత ఉంది మా 36 సరిపోయింది. ఈ గ్యాప్ ఎంత ఉండాలి 30 ఉండాలి. ఎంత ఉండాలండి 30. ఒకసారి చూడండి, ఇది 30 ఉండాలి అంటే ఇక్కడ నెంబర్ ఎంత ఉండాలి 60 ఉండాలి. ఎంత ఉండాలి మా 60. అది 60 అయింది అనుకోండి, డిఫరెన్స్ ఎంత అవుతుంది 24 అవుతుంది. గ్యాప్ 6 సరిపోయిందా? అంటే ఇక్కడ రాంగ్ వచ్చింది అంటే ఎవరు రాంగ్ నెంబర్ అండి 68. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ దే. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 51. If the LCM of 48 and 36 is L, HCF of 54 and 36 is H, find the ratio of the L to H. LCM to HCF ratio అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, ఈ ఇద్దరి యొక్క బిగ్గర్ నెంబర్ ఎవరు 48. 48 అనేది 36 తో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 48 మల్టిపుల్స్ చెక్ చేయాలి కదా. ఇంటూ 2 96 36 తో అవ్వదు. ఇంటూ 3 144. 144 is the LCM and nothing but L value. అంతేనా? నెక్స్ట్ ఈ రెండింటికి ఏం కావాలట హెచ్సిఎఫ్. ఆ రెండు నెంబర్లు హైయెస్ట్ ఏ టేబుల్లో వస్తాయి 18 టేబుల్ వస్తాయి. అప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది 18. 144 18 రేషియో ఎంత 8:1. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ దే. క్వశ్చన్ నెంబర్ 52. ఏ షాప్ కీపర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆన్ ఐటమ్ విచ్ ఈస్ 1/5 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్. 1/5 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వాచ్ ఈస్ 600 ఇఫ్ ద ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆన్ సేల్ ఆఫ్ ది ఐటమ్. ఇక్కడ ఏం చెప్పాడు వాడి ఇంటెన్షన్ అంటే, జనరల్ గా మనం ప్రాఫిట్ పర్సెంట్ ఎవరి మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాస్ట్ ప్రైస్ మీద చేస్తాం. కానీ ఇక్కడ క్లియర్ గా ఎవరి మీద చేశానని చెప్పాడు సెల్లింగ్ ప్రైస్ పైన చేశాడు. ఒకవేళ నేను కాస్ట్ ప్రైస్ పైన చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. అప్పుడు నీకు ఈ నెంబర్తో అసలు అవసరమే లేదు. ఓకేనా? మనకి ఇప్పుడు ఇచ్చిన ప్రాఫిట్ అనేది ఎంత ఇచ్చాడండి 1/5. ఈ 1 ఎవరని చెప్పొచ్చు ప్రాఫిట్, ఈ 5 ఎవరని చెప్పొచ్చు సెల్లింగ్ ప్రైస్. రెగ్యులర్ గా అయితే కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు నేను సిపిని రాసుకోవచ్చా? నేను 5 రూపీస్ అమ్మితే ఎంత ప్రాఫిట్ వచ్చింది 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది. అవునా? అంటే నేను ఎన్ని రూపాయలకు కొన్నట్టు 4 రూపీస్ కొన్నా. నా సిపి ఎంతమా 4. ప్రాఫిట్ ఎంత అండి 1. అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏమని రాయొచ్చు 1/4 ఇంటూ 100. ఎంత పర్సెంట్ అండి 25%. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ దే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 53 అండి. పీయూష్ అండ్ కిరణ్ కెన్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 36 hours. Piyush alone can finish the work in 10 days, working 6 hours a day. How many days Kiran needs to finish the work along working 9 hours a day?
ఒకసారి చూడండి, ఇక్కడ మనకి డేస్ అవర్స్ కాంబినేషన్ ఇచ్చి డేస్ అవర్స్ ఇచ్చాడు. అంటే మొత్తాన్ని ఎందులోకి మార్చేద్దాం, అవర్స్ లోకి మార్చేద్దాం. ఫస్ట్ మనకు ఎవరెవరు తెలుసు అండి, పీయూష్ అండ్ కిరణ్ తెలుసు. ఎన్ని అవర్స్, 36 అవర్స్. తర్వాత పీయూష్ ఒక్కరు తెలుసు కదా, 10 days రోజుకి 6 hours అంటే ఏమవుతుంది, 60 అవుతుంది. దీని నుంచి మనం ఎవరిని కనుక్కుందాం, కిరణ్ కనుక్కుందాం. కెన్ ఐ హ్యావ్ ద ఎల్సిఎం, 180. ఎన్ని టైమ్స్ అండి, 5 times. దిస్ ఈస్ 3 times. అప్పుడు ఇది ఎన్ని టైమ్స్ అవుతుంది, 2 times. 180/2 ఎంత అండి, 90 hours అండి. కానీ రోజుకి ఎన్ని అవర్స్, 9 hours. మరి అట్లా ఎన్ని డేస్ అవుతుంది, 10 days అవుతుంది. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ దేర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 54. ద సమ్ ఆఫ్ ది ఆల్ ద మనీ విత్ రజత్, హాఫ్ ఆఫ్ ది మనీ విత్ సుమిత్. Rajat full amount, half of the of Sumit is 355. If Rajat has 8% less money than Sumit, what is the total money with Sumit అంటున్నాడు. నేను ఇక్కడ సుమిత్ ని అస్యూమ్ చేసుకుంటే నేను ఎవరిని చెప్పేయచ్చు, రజత్ ని చెప్పేయచ్చు కదా. కాబట్టి నేను సుమిత్ ఏమనుకుంటానండి అంటే 100 అనుకుంటాను. మా సుమిత్ ఎంత అనుకుంటాను, 100. అప్పుడు రజత్ ఏమవుతాడు, 92 అవుతాడు. ఎంత అవుతాడని, 92. మనకి ఇక్కడ ఇచ్చిన ఈ టోటల్ చూద్దాం. రజత్ ఫుల్ అమౌంట్ హాఫ్ ఆఫ్ సుమిత్ అమౌంట్ అన్నాడు. రజత్ ఫుల్ ఎంత, 92. హాఫ్ ఆఫ్ సుమిత్ ఎంత, 50. 92 + 50 142 ఎంతకి ఈక్వల్ అండి, 355కి ఈక్వల్. మనకి ఎవరు అమౌంట్ కావాలి, సుమిత్ అమౌంట్. సుమిత్ ఎంత అండి, 100. ఎంతండి, 100. ఒకసారి చూడండి, 2 ఎన్ని టైమ్స్ అండి, 71. 2 ఎన్ని టైమ్స్ అండి, 50 times. ఇది ఎన్ని టైమ్స్ ఉంది మా, 5 times ఉంది. ఇది కూడా 5 times చేస్తే ఏమవుతుంది, 250. సో సుమిత్ అమౌంట్ ఎంత అంటే 250. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 55. A tap can fill the tank of 400 liters capacity in 8 minutes. The tap is opened empty tank and it takes 10 minutes to fill the tank due to the leakage at its bottom. At what rate water leaked from the tank? Outlet గురించి మాట్లాడుతున్నాడు మా. మనకు ఫస్ట్ ఇచ్చింది ఇన్లెట్ కదండి. ఆ 400 మీరు పట్టించుకోకండి. ఇప్పుడు ఇన్లెట్ అనేది ఎంతసేపట్లో ఫిల్ చేస్తుంది, 8 minutes. ఈ ఇన్లెట్ తో పాటు ఎవరున్నారండి, అవుట్లెట్ ఉంది. రెండూ కలిపి చేస్తే ఎంత టైం పట్టింది, 10 minutes లో ఫిల్ అయింది అన్నాడు. మనకు అవుట్లెట్ కావాలని అడుగుతున్నాడు అండి. అవుట్లెట్ వచ్చేసి ఎల్సిఎం ఎంత అవుతుంది, 40. ఇది ఎన్ని టైమ్స్ అండి, 5 times, 4 times. అంటే ఇది డెఫినెట్గా ఏమవుతుంది, -1 అవుతుంది. అంటే ఇది ఫిల్ చేయడానికి ఆర్ ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది, 40 minutes. 40 minutes లో ఎంటీ చేస్తుంది అని చెప్తున్నాం కదా. 40 minutes లో ఎన్ని లీటర్స్ ఎంటీ చేయాలి, 400 liters ని. అంటే పర్ మినిట్ ఎంత అండి, 10 liters. 400 liters ఎంతసేపు పడుతుంది, 40 minutes పడుతుంది. అంటే పర్ మినిట్ ఎన్ని లీటర్లు అండి, 10 liters per minute. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. ఇట్స్ అ రెగ్యులర్ క్వశ్చన్. మనం టైం కనుక్కుంటాం, ఈసారి పర్ మినిట్ ఎంత అనే ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు. ఇట్స్ 56 to 60 సింప్లిఫికేషన్స్. లెట్ us go with the first one. మరి 66.66% ఆఫ్ 480 అన్నాడు. 66.66 అంటే ఏమని చెప్పొచ్చు, 2/3. 3తో క్యాన్సిల్ చేస్తే ఎంత, 160. 160 2s 320. 320 minus 120, 320 minus 120 200. ఎంత వచ్చేసింది మా, 200. 37.5% ఎంత, 3/8. 8తో క్యాన్సిల్ చేస్తే ఎంత, 104. 104 into 3. 104 into 3 ఏమవుతుంది, 412. 312 or 412, 312. 312 అంటే ఎంత అవుతుంది మా, 512. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 57. ఇక్కడ 32 పవర్స్ లో ఇచ్చాడు, అక్కడ 128 పవర్ అడుగుతున్నాడు మా. ఓకే, నేను మా బేసిక్ గా 2 పవర్ రాసేసుకుందాం. ఎందుకు రాసుకుందాం, 2 పవర్. ఇది 2 పవర్ ఎంత రాయొచ్చు, 5. 0.16 into 5, 0.8. 0.8 8 0.8 కదా. అంటే 2 పవర్ ఎంత వచ్చిందండి, ఇది 0.8 ప్లస్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయొచ్చు కదా. రైట్, ఇది 2 పవర్ ఎంత రాస్తున్నాం, 5. 5 into 0.4 2, అవునా కదా. ప్లస్ 2 పవర్ 5 into 0.5 2.5. ఓకే, ఈ బై 2ని కూడా ఇటు పంపించేస్తే పవర్ 1 వస్తుందా, +1 ఈక్వల్స్ టు ఇది 2 పవర్ 7 into హోల్ పవర్ క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చా లేదా. రైట్, ఇవి యాడ్ చేసేయండి, ఎంత అవుతుంది చెప్పండి నాకు, 6.3 అవుతుంది. 6.3 అవుతుంది. ఎంత అవుతుంది, 6.3. అంటే 2 పవర్ 6.3 కావాలి. ఇక్కడ 2 పవర్ 7 into ఎంతతో మల్టిప్లై చేస్తే నాకు 6.3 వస్తుంది, 0.9. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ దేర్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 58.
58 మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సింప్లిఫై ద బ్రాకెట్స్ వాల్యూ. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 7 + 4 ఎంతండి? 11. అవునా కదా? 7 + 4 ఎంత? 11. 5/2 + 7/2 అంటే 12/2. 12/2 ఎంతండి? 6. 11 + 6 ఎంతండి? 17. అంటే టోటల్ బ్రాకెట్ లో ఎంత వచ్చిందండి? 17. ఇది ఇంటూ రాసేద్దామా? రైట్. 7 × 2 14. 14 + 3 17. అంటే ఫ్రాక్షన్ ఏమవుతుంది? 2/7 అవుతుంది. ఏమవుతుందమ్మా? 2/17 ఈక్వల్స్ టు ఇక్కడ 11 కామన్ పక్కన పెట్టేసుకుంటే 5/3 - 2/3 3/3 ఎంత? 1. 1 అంటే నేను 12 రాయొచ్చా? 12 - క్వశ్చన్ మార్క్ ఏనా అండి? ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఈ 2 అవతలకి x ఇతలకు వచ్చేస్తే 10 అవుతుంది. ఆప్షన్ E ఈజ్ ద ఆన్సర్ దేర్. ఇట్స్ 59. డివిజన్ ఫస్ట్ చేస్తామా, మల్టిప్లికేషన్ ఫస్ట్ చేస్తామా, అడిషన్ ఫస్ట్ చేస్తామా? డివిజన్ కదా ఫస్ట్ చేయాల్సింది. లెట్ us go with that. ఇక్కడ 4 2/5 అని ఇచ్చాడు మా, అంటే ఎంత అవుతుంది? 22/5. ఏం రాయొచ్చండి ఇది? 22/5. ఇక్కడ డివిజన్ కాబట్టి ఇంటూ రాసేద్దామా? ఈ ఫ్రాక్షన్ చెప్పండి. 15/22 అంతేనా అండి? ప్లస్ ఇది వచ్చేసి మనకి ఎంత అవుతుంది ఫ్రాక్షన్? 20/3 ప్లస్ ఇంటూ 9/2 అంతేనా? ఈ టోటల్ ఎంత చెప్పండి మా? 3. ఈ టోటల్ ఎంత అండి? 3. ఇది 3తో క్యాన్సిల్ చేసుకుంటే ఎంత అయింది? 30. 33 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 16. సింప్లిఫై ద ఈక్వేషన్. ఫ్రాక్షన్స్ లో ఇచ్చాడు, ఒకసారి జాగ్రత్త చూడండి మా. ఇక్కడ 2 3/4 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఫ్రాక్షన్ లోకి మార్చేద్దాం ఫస్ట్. 2 3/4 ఫ్రాక్షన్ లోకి మార్చేస్తే ఏమవుతుంది చెప్పండి? 11/4. డినామినేటర్ లో ఉంది, మళ్ళీ ఇంటూ అవుతుంది కదండి. 6 + 1 6 × 1 6 6 + 5 11 అంటే ఏం రాద్దాం? 6/11. ఈ మొత్తం ఫ్రాక్షన్ మళ్ళీ ఇంటూ రాస్తే ఏమవుతుంది? 8/7. ఏమవుతుందండి? 8/7 ఇంటూ బ్రాకెట్ లో సింప్లిఫై చేసుకుంటే మనకి 7/12 అని చెప్పొచ్చా? ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇది ఎంత ఉంది మా? 5/7 ఇంటూ 4/3 ఇంటూ 3/4. ఈ రెండు క్యాన్సిల్. 4/3 3/4 క్యాన్సిల్ అయిపోతుంది కదా. నెక్స్ట్ 11 11 క్యాన్సిల్, 7 7 క్యాన్సిల్. ఓకే, 4 ఎన్ని టైమ్స్ అండి? 2 టైమ్స్. 12 12 క్యాన్సిల్. ఓవరాల్ ఎంత వచ్చింది ఇది? 1 ప్లస్ అక్కడ ఎంత మిగిలిందండి? 5/7. 1 + 5/7 is 12/7. Option C is the answer there. It's a question number 61. At present, Suresh is 6 times his son's age. అంటే ప్రజెంట్ అన్నాడు. ప్రజెంట్ ఫాదర్ టు సన్ అనుకుందామా? ఎన్ని టైమ్స్ అండి? 6:1. 13 years ఫ్రమ్ నౌ అంటే ఫ్యూచరే కదా. ఎంత అండి రేషియో? 11:4 అంతేనా? రైట్. మనకు అడిగింది ప్రజెంట్ సురేష్ ప్రజెంట్ ఏజ్ అంటే ఎవరి ఏజ్ కావాలి? ఫాదర్ ఏజ్. అంటే డెఫినెట్ గా ఆన్సర్ ఎవరి మల్టిపుల్ అవ్వాలి? 6 మల్టిపుల్. లక్కీలీ అన్ని ఎవరి మల్టిపుల్స్? 6 మల్టిపుల్స్. కాబట్టి మనము 13 years ఎన్స్కి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం? 13 years ఎన్స్. అంటే ఆప్షన్ లో ఉన్న నెంబర్ కి నేను 13 యాడ్ చేస్తే ఎవరితో క్యాన్సిల్ అవ్వాలి? 11తో క్యాన్సిల్ అవ్వాలి. దీనికి 13 యాడ్ చేస్తే 13 49 అవుతుంది. అవుతుందా అండి? 13 యాడ్ చేస్తే 3 వస్తుంది, కాదు. 13 యాడ్ చేస్తే 43 అవుతుంది, అవ్వదు. 13 యాడ్ చేస్తే 55 అవుతుంది, అవుతుంది. అంతేనా? కాబట్టి ఆన్సర్ ఎవరు? డి. సార్ నన్ ఆఫ్ దీస్ ఉంది అని మీకు డౌట్ ఉంది అంటే చాలాసార్లు చెప్పా. ఇన్ని కొట్టుపోయినప్పుడు మిగిలినోడు డెఫినెట్ గా అవుతాడు. కావాలంటే సాల్వ్ చేద్దాం. ఓకేనా? నన్ ఆఫ్ దీస్ ఉందని డౌట్ ఉంటే సాల్వ్ చేద్దాం. లెట్ us go with that. ఈ డిఫరెన్స్ ఎంతండి? 5. ఈ డిఫరెన్స్ ఎంతండి? 7. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇది ఏమవుతుంది? 42 7. అప్పుడు ఇదేమవుతుంది? 55 20. అంతేనా? ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 13 years. ఈ గ్యాప్ కూడా 13 కాబట్టి డైరెక్ట్ వాళ్ళ ఆన్సర్ ఈస్ 42 ఉంది. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈస్ 42 years. Next question. It's a 62. The shopkeeper marked the price of an item 60% above the cost price and then gives 2 successive discounts of 10 and 15% respectively. Then find the profit percentage of the shopkeeper on selling the item. Let us assume CP ఎంత అనుకుందామండి? ఎంత ఇంక్రీజ్ అయింది మా? 60% పెరిగింది. ఎంత పెరిగింది మా? 60%. 60% అంటే ఎంత? 60 rupees ఎక్స్ట్రా. అవునా? మళ్ళీ దీని మీద ఎన్ని డిస్కౌంట్స్ వస్తున్నాయి? 2 డిస్కౌంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత పర్సెంట్? 10%. 10% పోతే ఎంత మిగులుతుంది? ఎంత అవుతుంది? 10 పోతుంది, 16 పోతుంది కదా. 16 పోతే ఎంత మిగులుతుంది మా? 144. ఎంతండి? 144. మళ్ళీ ఎంత పర్సెంట్?
15%. ఇందులో 10% ఎంత 14.4, హాఫ్ ఎంత 7.2, 14.4 ప్లస్ 7.2 ఎంత 21.6 ఎంతండి 21.6. 21 అనుకుందాం ఊరికే. 144 లో 21 పోతే ఎంతండి 123. ఎంత 123కి తక్కువ ఉండాలి ఇంకొంచెం. 123 తక్కువ అంటే 122.4. అంటే ఓవరాల్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది 22.4. అంటే ప్రాఫిట్ ఎంత పర్సెంట్ మా 22.4. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 63. Shatabdi Express leaves from Delhi to Kolkata at 3 p.m. at 60 km/h. If another train Duronto Express leaves from the same station at 5 p.m. at 90 km/h for Kolkata, at what distance from Delhi both the trains will meet each other? జాగ్రత్త చూడండి, రెండు ట్రైన్లు మూమెంట్ లో ఉన్నాయంటే we need to talk about the relative speed. రిలేటివ్ స్పీడ్ గురించి మాట్లాడేటప్పుడు టైం ఏమై ఉండాలని చెప్పాను, సేమ్ ఉండాలి. బట్ ఫస్ట్ వన్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి 3 p.m. కి స్టార్ట్ అయింది. సెకండ్ వన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 5 p.m. కి స్టార్ట్ అవుతుంది. అంటే సెకండ్ వన్ స్టార్ట్ అయ్యే లోపు ఇది ఎన్ని అవర్ జర్నీ చేస్తుంది 2 hours. 1 hour కి ఎంత దూరం వెళ్తుంది 60. అంటే సెకండ్ ట్రైన్ 5 p.m. కి స్టార్ట్ అయ్యేసరికి ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది 120 కిలోమీటర్స్ ఉంది. అంటే ఇప్పుడు ఈ 120 కిలోమీటర్స్ ని ఇద్దరు సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు కదా. సేమ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు మా టైం టు మీట్ వస్తుంది. సేమ్ డైరెక్షన్ లో ఎంత అవుతుంది మా 30 km/h. 90 - 60 ఎంత అండి 30. అంటే రెండు ట్రైన్లు ఎన్ని అవర్స్ తర్వాత మీట్ అవుతాయండి 4 hours తర్వాత మీట్ అవుతాయి. ఎన్ని అవర్స్ తర్వాత 4 hours తర్వాత. కానీ క్వశ్చన్ లో అడిగింది టైం కాదు, ఎంత దూరంలో మీట్ అయ్యాయి అని. అంటే సెకండ్ ట్రైన్ 5 ఎప్పుడు ఎంత స్పీడ్ తో వెళ్తుంది 90. అది ఎన్ని అవర్స్ దూరంలో క్యాచ్ చేసింది 4 hours తర్వాత క్యాచ్ చేసింది. 90 × 4 ఎంత అండి 360. అంటే ఎంత దూరంలో మీట్ అయ్యాయి మా 360 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ కావాలి అని అనుకుంటే 4 × 90 = 360. 4 hours తర్వాత మీట్ అవుతున్నాయి. అది సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయిన టైం నుంచి కాబట్టి సెకండ్ ట్రైన్ స్పీడ్ 90. 90 × 4 = 360. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 64. The speed of the boat in still water is 15 km/h. If the boat travels 54 km each in downstream and upstream in 7.5 hours, then find the time taken by boat to travel 48 km upstream అంటున్నాడు. ఫస్ట్ కే చూడండి ఒకసారి, మనకు డిస్టెన్స్ అనేది అప్ స్ట్రీమ్ లో డౌన్ స్ట్రీమ్ లో సేమ్ ఉంది కదా. డిస్టెన్స్ కాన్స్టెంట్ అంటే మిగతా రెండు ఏ ప్రపోర్షన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. అంటే నీకు డెఫినెట్ గా రెండు స్పీడ్లన్నా తెలియాలని చెప్పా, రెండు టైంలన్నా తెలియాలి. రెండు స్పీడ్లు తెలియవు, రెండు టైంలు తెలియవు. తెలుసా తెలియదు. లెట్ మీ రైట్. అంటే 54 km ఏ స్ట్రీమ్ లో వెళ్తున్నాడు ఫస్ట్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ ఏనా అండి రైట్. ప్లస్ రిటర్న్ లో ఎంత వచ్చాడట 54 km 15 - స్ట్రీమ్ స్పీడ్. అలా చేస్తే ఎన్ని అవర్స్ పట్టింది 7.5. అంటే 15/2 అని కూడా చెప్పొచ్చు, కావాలంటే 7.5 రాసుకుందాం. మనకి ఏది కన్వీనియంట్ ఉంటుంది అంతే కదండి రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది బోట్ ట్రావెల్ 48 km అప్ స్ట్రీమ్ అంటున్నాడు. ఏ స్ట్రీమ్ అని అప్ స్ట్రీమ్. అంటే అప్ స్ట్రీమ్ అనేది డెఫినెట్ గా బోట్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? అప్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ రాస్తే బోట్ స్పీడ్ వస్తుంది. అంటే డెఫినెట్ గా ఈ నెంబర్ గురించి వాడు మాట్లాడుతున్నాడు. మనం ఇదే కదా అడుగుతున్నది. ఎస్ఆర్ నో సార్. ఈ స్పీడ్ మనకు తెలిస్తే టైం చెప్పేయచ్చు కదా నేను, అవునా కదా. అంటే డెఫినెట్ గా నేను 48 ను క్యాన్సిల్ చేసే నెంబరు నాకు 15 కంటే ఏముండాలి తక్కువ ఉండాలి. ఏముండాలి తక్కువ. ఇవన్నీ 15 కంటే తక్కువ అని అనుకున్నా కూడా మనకి ఇది ఆన్సర్ అని అనుకుందామండి. ఎంత అండి ఇది 8 hours. 48/6 ఎంత 8 ఎంత 6 వస్తుంది. ఎంత 6. అంటే 15 - ఇక్కడ ఎంత రాస్తే 6 అవుతుంది 9 రాయాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? కంప్లీట్ రివర్స్ లో చేస్తున్నాం. మన డినామినేటర్ ఉంటే సింప్లిఫై చేయాల్సి వస్తుంది, లేదంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. ఐ విల్ గో విత్ ద సెకండ్ మెథడ్ ఆల్సో. ఓకేనా. ఫస్ట్ నాకు ఇక్కడ ఉన్న ఈ స్పీడ్ తెలిస్తే నేను ఈ ఆప్షన్ లో ఉన్న టైం చెప్పొచ్చు కదండి, అవునా కదా. రివర్స్ లో వస్తున్నాం. 48 km ని 8 hours లో వెళ్తే ఎంత స్పీడ్ ఉన్నట్టు 6. అంటే ఇది మొత్తం 6 అంటే ఇది ఎంత ఉంటుంది మా 9. ఇక్కడ 9 రాసాను అనుకోండి, ఇది క్యాన్సిల్ అవుతుందా అవ్వదు. ఇది క్యాన్సిల్ అవుతుందా అవ్వట్లేదు. పాయింట్లలో ఎగ్జాక్ట్ వచ్చే ఛాన్స్ లేదు కదా, తీసేయండి. ఒకవేళ నేను 6 hours లో వెళ్ళిందని అనుకుందాం. 48/6 ఎంత 8. ఎంత 8. ఇది మొత్తం 8 అవ్వాలంటే ఇక్కడ ఏముండాలి 7 ఉండాలి. అప్పుడు ఇక్కడ కూడా ఎంత ఉండాలి 7. 15 + 7 ఎంత 22. ఇక్కడ 8 అవ్వే ఛాన్స్ ఉందా లేదు. ఇది అనుకుందా, ఇదైతే ఎంత అవుతుంది మా 16 అవుతుంది. ఎంత అవుతుంది 16. నాకు 15 కంటే తక్కువ ఉండాలని చెప్పాను నేను. ఆ వాల్యూ చాయిస్ ఉందా లేదు. ఎంత రాద్దాం 5. ఎంత అవుతుంది 5.
ఒక్కసారి చూడండి, 3 అంటే ఎంత అవుతుంది? 16 కదా. ఇది మొత్తం ఎంత అవ్వాలి? 16 అవ్వాలి. 16 into 3, 16 అంటే ఛాన్స్ ఉందా? లేదు కదా. లెట్ మీ గో. ఎంత రాసుకుందాం? 5 hours. ఒకసారి 5 hours రాస్తే ఏమవుతుంది మా? క్యాన్సిల్ అవ్వదు కదా. 4తో క్యాన్సిల్ చేసి ఎంత అవుతుంది? 12. 12 అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 3 ఉండాలి. అంతేనా? ఇక్కడ 3 ఉందనుకో, ఇవన్నీ క్యాన్సిల్ అయినప్పుడు ఇది ఒకటే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి కదా, రైట్. ఇది ఒక వే. లేదు అనుకుంటే మనం రివర్స్లో చెక్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ఇక్కడ 1 2 3 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, నేను ఇక్కడ 1 రాసాను అనుకోండి, ఏమవుతుంది? 16 అవుతుంది. 16తో క్యాన్సర్. ఇది 1 రాస్తే ఏమవుతుంది? 14. 2 ఛాన్స్ ఉందా? లేదు. ఒకవేళ 2 రాశాను అనుకోండి, ఇది ఏమవుతుంది? 17. దగ్గర కూడా రానియదు, కొట్టేయండి. నెక్స్ట్ 3 రాస్తే ఏమవుతుంది? 3 రాస్తే 18. ఎగ్జాక్ట్ అవుతుందా? 18 అంటే ఎంత వస్తుంది మా? 3. ఇక్కడ ఎంత రాస్తున్నాం? 3. 3 రాస్తే ఎంత అయింది? 12. 12 అంటే ఎంత అవుతుంది? 4.5. మ్యాచ్ అయిందా? అది మనం అక్కడ తీసుకో. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ a question number 65. In a basket, there are 8 red balls, 6 green balls. If 2 balls are taken out from the basket, find the probability of both the balls being are either red or green అన్నాడు. Either or means యూనియన్స్ తీసుకోవచ్చు, కానీ ఇంటర్సెక్షన్ పాసిబిలిటీ ఉందా? లేదు. ఎందుకంటే ఒక బాల్ తీసుకుంటే అవి 2 కలర్లు అయి రావు కదా, రైట్. టోటల్ బాల్స్ ఎన్నండి? 14. అందులో నుంచి ఎన్ని బాల్స్ కావాలి? 2 balls. 14 C2. మనకు ఆ 2 balls అయితే గ్రీన్ అవ్వాలి, లేదంటే రెడ్ అవ్వాలి. ఫస్ట్ రెడ్ అనుకుంటే ఏం రాస్తాం? 8 C2. R అన్నాడు కాబట్టి ప్లస్ 6 C2. 8 C2. 8 into 7 by 2 into 1 is the 28. అంతేనా? 6 C2 15. ఎంతండి? 15. న్యూమరేటర్లో 43తో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది చేద్దాం. 14 into 13 అంటే 91 అవుతుంది. అంటే 43/91. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్.